తర్వాత మీరు 6:35కి లక్ష్మి గారు 6:35కి మీరు రీస్టార్ట్ చేయాలి. అవును. ఓకే. చెప్పండి. ఓకే. ఇప్పుడు ఆ, మనకి వచ్చిన వాళ్ళు ఆ, లక్ష్మి గారు లక్ష్మి గారు హోస్ట్ అండ్ స్పీకర్, నేను, తర్వాత ఆనంద్ కుమార్ గారు, ప్రసన్న, రంగోలి ఎర్నాయుడు, వెంకటేశ్వరరావు గారు, నలుగురు ఉన్నాం మనం. హలో. ఓకే అండి, అందరూ జాయిన్ అవుతారు నెమ్మదిగా మన వాళ్ళు. ఇంకా అలా ఉంది పరిస్థితి. ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. ఆరుగురికి ఆ, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శుభ సాయం సంధ్యా సమయం ఉంటాం తెలుగులో. ఆ, మనకేమో తెలుగు ఫెడరేషన్ కి డైరెక్టర్ ఆఫ్ ప్రాపగేషన్ కింద మన అడ్వకేట్ జి ఆనంద్ కుమార్ గారు, విశాఖపట్నం లాడ్జ్ సెక్రటరీ గారు మనకు తెలుగు ఫెడరేషన్ కి వచ్చారు. ఆయన ఆయన నామినేట్ అయ్యారు మొన్న రీసెంట్ గాను. ఆ, ఆయన ఇప్పుడు లైన్ లో ఉన్నారు మనకి. ఆయన లక్ష్మి గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. నమస్కారం రఘురామారావు గారు. ఓకే. నా నా రోల్ అయిపోయింది. చాలా సంతోషం మమ్మల్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. మమ్మల్ని నామినేట్ చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న సభ్యులు, పార్టిసిపేట్ చేయబోయే సభ్యులకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు స్పీకరు అందరికీ తెలిసిన వ్యక్తే, సిస్టర్ మాండలిక లక్ష్మి గారు. వారు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మన ఫెడరేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యత నిర్వహిస్తూ కూడా, ముఖ్యంగా స్పీకర్ గా, లెక్చరర్ గా కూడా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ గత 1 ఇయర్ నుంచి కూడా ఈ మీటింగ్స్ వివిధ కారణాల వల్ల మనం కంటిన్యూ చేయలేకపోవడం వలన ఈ రోజు రఘురామారావు గారు, ఫెడరేషన్ సెక్రటరీ గారు ఇనిషియేషన్ తో మొదలవుతుంది. సో లక్ష్మి గారి కోసం నేను ఇంటర్వ్యూ చేయాలంటే అది మాటలతో సరిపోదు. సో అందరికీ తెలిసిన వ్యక్తిగా నేను ఏమి మాట్లాడదలుచుకోలేదు, ఆ రెండు వాక్యాలు తప్ప. ఇప్పుడు లక్ష్మి గారు తన టాక్ని కమెంట్ చేయవలసి కోరుతున్నాం. అండి, టాపిక్ కూడా థ్యాంక్స్. చెప్పండి సార్. టాపిక్ అన్నది చాలా ముఖ్యమైనది. ఫండమెంటల్ టాపిక్స్ లో ప్రధానమైనది ఏంటంటే దివ్యజ్ఞానము, దివ్యజ్ఞాన సమాజము. ఇది ప్రతి ఒక్క సభ్యులకు కూడా అవగాహన అవ్వడం కోసమేనే ఈరోజు లక్ష్మి గారు మొట్టమొదటి టాపిక్ గా తీసుకున్నారు. ఇది అందరికీ కూడా అవసరమైన సబ్జెక్టు. సో కాబట్టి మెంబర్స్ అందరిని కూడా ఈ జూమ్ మీట్ లో పార్టిసిపేట్ చేసి లక్ష్మి గారిని వినవలసిన కోరుతున్నాము. ఐఎమ్ ఇన్వైటింగ్ సిస్టర్ లక్ష్మి గారు. తర్వాత అండి నారాయణ ఆనందం. లక్ష్మి గారు లక్ష్మి గారు మీరు అందరినీ అన్మ్యూట్ మీరే చేసేయండి. అందరినీ మ్యూట్ చేయండి మీరు. ఓకే. తర్వాత ఎవరన్నా అన్మ్యూట్ చేయమంటే వాళ్ళు చేయమని, లేదా మీరు చేయండి. లేకపోతే ఇంకొకటి 6:33కి మీరు కట్ అయిపోవచ్చు కాబట్టి రీస్టార్ట్ చేయాలి మీరు. అలాగే. తర్వాత మిగతా వాళ్ళు రీజాయిన్ అవ్వాలి. నా వీడియో రాలేదన్నట్టుంది, ఏదో నాకు తెలియట్లేదు కారణం. ఆ, ఓకే. ఆనంద్ ఓకే. కుమార్ గారు, థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుగు ఫెడరేషన్ తరఫున తీసుకున్న టాపిక్ ఏంటంటే దివ్య జ్ఞానము, దివ్య జ్ఞాన సమాజము. దివ్య జ్ఞానం అనేది థియాసఫీ అనే ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడతాం. అంటే దీని అర్థం ఏంటంటే దైవ పరమైన జ్ఞానం, అంటే డివైన్ విజ్డమ్ అని. అదే ఇంకో రకంగా చెప్పాలంటే బ్రహ్మజ్ఞానం అని కూడా దీన్ని అనువదిస్తారు. అయితే దివ్య జ్ఞానం అనేది అసలు ఆవశ్యకత ఎందుకు పడింది,
ఎవరి చేత స్థాపించబడింది, ఎందుకని స్థాపించబడింది అన్నది మనం చూద్దామండి. అంటే ఈ దివ్య జ్ఞానము అనే పదం ఇంతకు ముందు అమోనికస్ సర్కాస్ అనే ఆయన కూడా 4వ శతాబ్దంలో వాడారు. అంటే అప్పటి నుంచి ఇది ఉన్నదనమాట. కానీ ఇది అంటే ఆ మహాత్ముల యొక్క పరమ గురువులు అనే వాళ్ళు ఉన్నారనే విషయం మనకి దివ్యజ్ఞాన సమాజం ద్వారా మానవాళికి తెలిసింది. పరమ గురువుల యొక్క సంకల్పంతో మానవాళి శ్రేయస్సు కోసం ఏర్పడిన సంస్థే ఇది అన్నమాట. అంటే దివ్య జ్ఞానము అనగానే ఎందుకు ఆ జ్ఞానం అవసరం పడిందంటే మానవాళి శ్రేయస్సు కోసం. మానవాళికి అయితే మీరు ఎలాగండి అంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. అంటే జ్ఞానంతో సరిసమానంగా ఉన్నాయి పవిత్రమైనది లేదని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆ విధంగా అందువలన మానవాళంతటికీ శ్రేయస్సు కోసం ఏర్పడినటువంటి సంస్థ. ఇందులో మానవాళి అన్నారే గాని ఈ దేశం ఆ దేశం అని కాదు, మొత్తం మానవాళి యొక్క శ్రేయస్సు. అందుకనే దివ్య జ్ఞానం అనే దానికి మనం ఇది మహాత్ములు సరి అయినటువంటి పరమ గురువులు సరి అయిన పనిముట్టు కోసం వాళ్ళు చూశారు శతాబ్దాల తరబడి. అప్పుడు వాళ్ళకి మేడం బ్లవైట్స్కి, రష్యన్ వనిత, కల్నల్ ఆల్కాట్ గారు కనబడ్డారు. ఎందుకంటే దానికి ముఖ్యంగా 3 లక్షణాలు వాళ్ళలో పరిపూర్ణంగా ఉన్నాయి. అవేమిటంటే సత్య తపన, నిస్వార్థ సేవాపరత, గురు సేవాపరత. ఈ లక్షణాలు సంపూర్ణంగా ఉన్న వాళ్ళని ఉన్నాయి గనకే వాళ్ళని మహాత్ములు ఎంచుకున్నారు. అందుకని మహాత్ములు చేత ఇండైరెక్ట్ గా కర్టెన్ బిహైండ్ ఉండి ఎదురుగుండా మేడం బ్లవెట్స్కి, కల్నల్ ఆల్కాట్ గారి చేత దివ్యజ్ఞాన సమాజం అమెరికాలో 1875 న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది. అయితే అప్పటిలో మేడం బ్లవెట్స్కి తనకొచ్చినటువంటి ఆధ్యాత్మిక రివిలేషన్స్ ని మిగతా దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలతో ఆవిడ టాలీ చేసుకుంటూ ఉండేవారు. అప్పటి వాళ్ళు అలా చేసుకునేవారు అనమాట. అలాగే కబాలిస్టులని మిగతా అప్పటి ఉన్న వాళ్ళలో ఆ విధంగా కన్ఫర్మేషన్ ఉండేది. ఎందుకంటే అప్పటికి ఫోను అలాంటివి ఏం లేవు. అది కేవలం ఇంట్యూటివ్ రీడింగ్స్ ద్వారానే వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. అయితే దివ్య జ్ఞాన సమాజం మానవాళికి ఎన్నో అంటే ఈ దివ్య జ్ఞానం అన్నది పునర్జన్మ అన్నది ఉన్నదని, అదే విధంగా మానవుడికి మరణానంతర స్థితి అంటే మరణంతో కాదు మరణానంతర స్థితి కూడా ఉన్నదని, అలాగే కాకుండా కర్మ సిద్ధాంతం అందరూ కూడా నాస్తికులైన ఆస్తికులైన ఒప్పుకోవలసింది కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతం అన్నదాన్ని తర్వాత మహాత్ములు అనేవాళ్ళు ఉన్నారు, పరమ గురువులు అనేవాళ్ళు ఉన్నారు. ఆ పరమ గురువుల పరిచయం దివ్యజ్ఞాన సమాజం ద్వారానే మానవాళికి అందింది. అలాగే దైవానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుందని, ఆ ప్రణాళిక బట్టే అన్నీ జరుగుతున్నాయి కానీ ఏదో ఒక రకంగా జరిగిపోతున్నాయని మనం అనుకుంటున్నాం హ్యాఫజార్డ్గా. అలా కాదు, ఒక క్రమ పద్ధతిలో పరిణామం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. ఎవరికి ఏం జరిగినా అన్ని రకాలుగా యూనివర్స్ లో ఏం జరిగినా ఒక ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయని, అలాగే మనకి కనబడే ఈ శరీరమే కాకుండా అదృశ్య శరీరాలు అన్నవి ఉన్నాయని, కనబడే ఈ లోకమే కాక అదృశ్య లోకాలు ఉన్నాయనే విషయం. ఈ విధంగా మానవాళికి ఇది ఒక్కటే కాకుండా పరిణామ సిద్ధాంతం అంటే మానవ జన్మ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఈ జన్మనెత్తడంలో పరిపక్వతే, సంపూర్ణ పరిపక్వత చెందే వరకు ఈ జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుందని, ఆ పరిపక్వత కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని, ఇవన్నీ విషయాలని దివ్య జ్ఞానం మానవాళికి అందించింది. అంటే అయితే అప్పుడు తక్కువ మందితోటే మొదలైన తర్వాత తర్వాత ఇది ప్రపంచ విఖ్యాతి చెందింది. మేడం బ్లవెట్స్కి ఆమెకి చిన్నప్పటి నుంచే సిద్ధురాలు, పరమ గురువుల యొక్క పరిచయం ఉండడంతో పరమ గురువుల యొక్క వాళ్ళ సంకల్పంతో ఆమె వారి దగ్గర వాళ్ళ నివాస స్థలానికి వెళ్ళి ఆమె ఎన్నో యోగ రహస్యాలు జ్ఞానము అన్నీ కూడా పొందారు. ఇంగ్లీష్ భాషను కూడా
వాళ్ళ నుంచే నేర్చుకున్నారు. ఆ విధంగా మేడం బ్లెవెట్స్కి ఆ నిస్వార్థ సేవాపరత కారణంగా ఆమె అంటే గురు సేవాపరత వీటి కారణంగా మహాత్ములకి సరి అయిన పనిముట్టుగా పనిచేసి దివ్య జ్ఞానాన్ని మానవాళికి అందజేయడానికి ఆమె జీవితాన్ని అంకితం చేసుకున్నారు. అదే అంతేకాకుండా ఆమె పుట్టుక నుంచే మంచి సిద్ధురాలు. ఆవిడికి ఎన్నో యోగ సిద్ధులు ఉండేవి. అయితే ఆ సిద్ధులు మాత్రం ఆత్మజ్ఞానం కాదు అనే విషయాన్ని ఆవిడ మనకి తెలియపరిచారు. ఆమె చనిపోయినటువంటి ఆత్మలతో మాట్లాడగలిగేవారు. అలాగనే గోడలోంచి నడిచి వెళ్ళిపోగలిగేవారు. ఆమె ఏవైనా వస్తువుని అక్కడికక్కడ సృష్టించాలంటే సృష్టించగలిగేవారు. అయితే ఆమె రాసినటువంటి ఐసిస్ అన్వెయిల్డ్ తెర తీయబడింది తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్ అంటే రహస్య సిద్ధాంతం అనే ఈ గ్రంథాలు మహాత్ములే ఆమె శరీరంలోకి దూరి ఆమె చేత రాయించారని ఆల్కాట్ గారు తన డైరీలో రాశారు. ఆల్కాట్ గారు రాసిన డైరీలు ఓల్డ్ డైరీ లీవ్స్ అని 6 వాల్యూమ్స్ లో ప్రింట్ అయ్యాయి. దివ్యజ్ఞాన సమాజం ఏర్పడుతున్న ముందు నుంచి జరిగిన విషయాలన్నిటినీ ఆల్కాట్ గారు దాన్ని ఓడిఎల్ అని షార్ట్ కట్ లో అంటాం. ఓల్డ్ డైరీ లీవ్స్ అనే గ్రంథంలో కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా అందులో వివరించారు. అంటే అప్పట్లో ఆమె ద్వారా ఆయన ఎదురుగుండానే కూర్చునేవారు, ఇంగ్లీష్ కి సంబంధించినటువంటివన్నీ చేస్తూ ఉండేవారు. అయితే ఆమె యొక్క సిద్ధులన్నీ ఆయన డైరెక్ట్ గా చూశారు. కొన్ని దగ్గర ప్రశ్నిస్తే అవసరమైనప్పుడు తెలియబడతాయి, ప్రశ్నించొద్దని ఆవిడ సైగ చేసేవారట. అయితే ఆమె డైరెక్ట్ గా మహాత్ములు వచ్చి ఆమె ద్వారా ఆ హ్యాండ్ రైటింగ్ కూడా మారేదిట. అక్కడ ఆ పుస్తకంలో రాయడం అలాంటివన్నీ కూడా అమెరికన్ అయ్యుండి ఇలాంటివన్నీ వాళ్ళు నమ్మరు. కానీ ఆయన డైరెక్ట్ గా చూశారు గనక ఆయన ఓల్డ్ డైరీ లీవ్స్ లో ప్రత్యక్షంగా చెప్పారండి. అంతేకాకుండా అప్పుడు దయానంద సరస్వతితో కలుద్దామని వీళ్ళ ఉద్దేశ్యాలు చెప్తే మొట్టమొదటి వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. ఆయన బ్రహ్మ సమాజ స్థాపకులు. కానీ తర్వాత ఇంత క్లియర్ గా వీళ్ళు చెప్పినా సరే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే దయానంద సరస్వతి గ్రూప్ వాళ్ళు కేవలంగా వేదాలు ఒక్కటే ప్రమాణంగా తీసుకున్నారు కానీ అన్ని మతాలలో ఉన్న సత్యాలని తీసుకోలేదు. రెండవ విషయం ఏమిటి అంటే దయానంద సరస్వతి ఒక పండితుడుగా ఆల్కాట్ గారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళందరూ జగద్గురువుగా చెప్పడంతో అది వీళ్ళు యాక్సెప్ట్ చేయలేనంత మాత్రంలో వాళ్ళలో విరోధం లేదండి. తర్వాత చాలా మీటింగ్స్ లో కలుస్తారు. దయానంద సరస్వతి గారు కూడా వీళ్ళని మీటింగ్ అడ్రస్ చేయమని పిలవడం ఇలా అన్ని జరుగుతాయి. అక్కడ అభిప్రాయంలో అక్కడే ఆ ఒక్క దాంట్లో వాళ్ళకి తేడా వచ్చి దయానంద సరస్వతి నుంచి వీళ్ళు విడిపోయారు. ఎందుకంటే అన్ని మతాల సారంతో సంబంధం ఉన్నది దివ్యజ్ఞానం. మతము మైనస్ మౌఢ్యమే దివ్యజ్ఞానం అని చెప్పొచ్చు. ఎందుకంటే మతాలలో ఉన్నటువంటి పరమ సత్యాలు అన్నీ కూడా ఒకే ఒక సత్యము వైపు తీసుకెళ్తున్నాయి అన్న విషయం మనకి తెలియజేయడానికే అన్ని మతాలని సాపేక్షమైన అధ్యయనం చెయ్యమని మనకి చెప్పబడింది. అయితే దివ్యజ్ఞాన సమాజానికి 3 ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో స్టార్ట్ చేయబడింది. అదేంటి అంటే జాతి మత కుల లింగ వివక్షత లేని విశ్వమానవ సోదరత్వం యొక్క సౌభ్రాతృత్వము లేదా సోదరత్వం యొక్క అణుకేంద్ర నిర్మాణము. అక్కడ ఏ జాతితో సంబంధం లేదు. తర్వాత ఇక్కడ సోదరత్వము అనగానే మనం దాన్ని బాగా అర్థం చేసుకుంటే ఆ ఏకత్వానుభూతి, చరాచర జగత్తులో ఉన్నటువంటి ఏకత్వానుభూతినే మనం సోదరత్వము అంటాం, కానీ బ్రదర్ అని పిలవడమే కాదండి. రెండవది ఏంటంటే సాపేక్షంగా మతము, తత్వశాస్త్రము, విజ్ఞాన శాస్త్రాల యొక్క అధ్యయనం. మూడవ లక్ష్యం ఏంటంటే మానవుడిలో అంతర్నిహితంగా ఉన్నటువంటి శక్తులని, ప్రకృతిలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులని పరిశోధించడం అన్నది ఒక లక్ష్యం, మూడవ లక్ష్యం. అయితే ఇలాంటి 3 లక్ష్యాలతో ఇంత ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలతో స్థాపించబడింది దివ్యజ్ఞాన సమాజం. ఆనాడు
ఆమె రాసిన పుస్తకంతో ప్రపంచ విఖ్యాతి చెందారనమాట బ్లవెట్స్కి. ఆ ఎక్కడ ఎంతో గొప్ప విద్యావేత్తలు ఏ గ్రంథాలయంలో రిఫర్ చేసినా అందులో ఉన్న సత్యాలు తెలుస్తూ ఉండేది. అయితే అప్పటిలో చాలా వైజ్ఞానికులు, ఎంతో విద్యావేత్తలు, ఇలాంటి వాళ్ళు దివ్యజ్ఞాన సమాజంలో చేరడానికి ఉత్సాహం చూపెట్టేవారు. అది ఒక గర్వకారణంగా అనుభూతి చెందేవారు. దివ్యజ్ఞాన సమాజ సభ్యులుగా ఉండడం ఒక గర్వకారణమని. అలా అలాంటి దివ్యజ్ఞాన సమాజం అది ఇందులో ఉన్న ముఖ్యమైనది బైలాసులో ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అంటే దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులకి మస్ట్ అండ్ షుడ్ గా నువ్వు ఇలా చేసి తీరాలి, లేకపోతే నువ్వు దివ్యజ్ఞాన సభ్యుడు కాదని చెప్పలే. అయితే ఈ సోదరత్వం యొక్క ఈ మూడు సిద్ధాంతాల యొక్క పరిధిలో ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అన్నది చాలా ముఖ్యం. అంటే అది బైలాస్ లోనే ఉంది. అంటే తనకి అది ఆమోదయోగ్యం అయితే ఇంటర్నేషనల్ థియాసఫిస్ట్ యొక్క కవర్ వెనకాల ఇలా ఉంటుంది, ఇవి మాకు అనిపించిన సత్యాలు మీకు కూడా ఆమోదయోగ్యం అయితేనే పాటించండి అన్న ఫ్రీడమ్ ఇచ్చిన సంస్థ దివ్యజ్ఞాన సమాజం. అయితే దివ్యజ్ఞాన సమాజంలో మనం సంకుచిత అభిప్రాయాలకి, వ్యక్తిగత శ్రేయస్సు, వ్యక్తిగతంగా ఏదో లాభాలకి ఉద్దేశించి చేసింది కాదండి. అయితే వ్యక్తి ఉద్ధరించబడాలి అని అంటే మనకి అక్కడ సామాన్యంగా మానవాళి అంతటి శ్రేయస్సే చాలా ముఖ్యం. అంటే ఒక సంఘము అంటే గురజాడప్పారావు గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. అలాగా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులే సంఘాన్ని నిర్మిస్తారు. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి వలనే ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. అందుకని వ్యక్తిగతమైన మౌలికమైన మార్పు చాలా అవసరం. రీజనరేషన్, హ్యూమన్ రీజనరేషన్ అనే పుస్తకంలో కూడా రాధా పనియార్ గారు అదే విషయం చెప్తారు. మనిషి మౌలికమైనగా మారి ఉన్నతమైనటువంటి మానసిక స్థితితో ఉన్నప్పుడే ఆ సంఘం గొప్పగా అవుతుంది. అంతేగాని బయట బయట నుంచి వచ్చిన మార్పులు కాదు, వ్యక్తులు అంతర్గతంగా మారినప్పుడే సంఘ శ్రేయస్సు ఉంటుంది. దివ్యజ్ఞాన సమాజానికి మేడం బ్లవెట్స్కీని ఒక్క ముక్కలో చెప్పాలంటే త్యాగము అన్నారు. ఆల్ట్రూయిజం, పరోపకారమే మానవాళి శ్రేయస్సుకి పెద్ద మార్గం, గొప్ప మార్గం. అందుకనే మనకి టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ అని లెడ్బీటర్ గారనే యోగి రాసినది. అలాంటి పుస్తకాలన్నిటిలో ఏమవుతుందంటే పరోపకార పారీణత మాత్రమే ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి, మరణానంతరం కూడా ఒక లోకంలోంచి ఒక లోకానికి వెళ్ళడానికి ఆ పరోపకారమే చాలా గొప్పది అంటూ అన్ని మతాలు పరోపకారాన్ని ప్రాపగేట్ చేస్తున్నాయి. ఒక్క మన మతమే కాకుండా అన్ని మతాలు కూడా పరోపకారాన్ని బోధిస్తున్నాయి. దివ్యజ్ఞాన సమాజంలో మూడు పుస్తకాలు చాలా ముఖ్యమైనవండి. అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్, అలాగనే వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, మౌనవాణి, మూడవది మోక్ష మార్గ ప్రదీపిక. ఇవన్నీ పాకెట్ సైజ్ పుస్తకాలు, కానీ వీటిలో ఉన్న జ్ఞానం అమోఘమైనది. దీన్ని ప్రస్థానత్రయంగా మనం వాడతాం. అదే కాకుండా కీ టు థియాసఫీ అనేది మేడం బ్లవెట్స్కీ గారు ప్రశ్నోత్తరాల్లో రాశారు. అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ అన్నది లెడ్బీటర్ గారికి యోగ దృష్టి ఉండడంతో ఆయన యోగ దృష్టిలో చూసిన ఎన్నో విషయాలని ఆ బుక్ లో రాయడం జరిగింది. అందుకని ఇవన్నీ మనం అధ్యయనం చేయడం వల్ల మనకి థియాసఫీ ఏం చెప్పింది అదేనండి అంటూ మనం యాథాలాప భావంతో కాకుండా శ్రద్ధా భక్తులతో అధ్యయనం చేస్తే దివ్య జ్ఞానం చెప్పినటువంటి ప్రత్యేక విషయాలు ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. అప్పుడు మాత్రమే ఇంత మహోన్నతమైన మహత్తరమైన జ్ఞానం అనేది మనకు అర్థం కావాలంటే అధ్యయనం చాలా ముఖ్య విషయం. మనం ఏదేదో ఇప్పుడు ధ్యానం చెయ్యండి, అధ్యయనం చెయ్యండి, అలా చెయ్యకపోతే మిమ్మల్ని మెంబర్గా పరిగణించం అనరు. ఇందులో ఏది కంపల్షన్ లేదు. వ్యక్తిగతంగా అది గొప్పది అని ఫీల్ అయ్యి మనం చేస్తున్నాం అనమాట. అంటే అందులో అవగాహన చేసుకుని మనం చేసేదే ఇదంతా. అందువలన వ్యక్తి ఒక్కరే కాకుండా మానవాళి అంతటి శ్రేయస్సు ఇక్కడ ముఖ్యమైన విషయం. అయితే మామూలుగా ఏం చేస్తారు, నువ్వు నీ మోక్షాన్ని చూసుకో, నీ యొక్క
నువ్వు ఎంతో పుణ్యాన్ని ఆర్జించు, కానీ ఇక్కడ అలాగ చెప్పరు. బ్లావెట్స్కీ గారు ప్రాక్టికల్ అక్కల్టిజం అన్న పుస్తకంలో కూడా ఎలా ధ్యానం చేయమన్నారంటే, మానవాళ్ళంతా ఉన్నత స్థాయికి రావాలని ధ్యానం చేయమన్నారండి. దేన్ని ధ్యానం చేయమన్నారంటే, ఏదైతే మనస్సుకు అందదో, ఇంద్రియాలకు అగోచరమో ఆ అనంతత్వాన్ని ధ్యానం చేయమన్నారు. అది ఇక్కడ మనకి చెప్పబడింది అనమాట. అందుకని మానవాళ్ళంతా ఉన్నత స్థాయికి ఆధ్యాత్మికంగా వాళ్ళ శ్రేయస్సుకి మనం చేయవలసినది ఆ ప్రార్థన చాలా గొప్పది. అందు అందుకనే దివ్య జ్ఞానము అనేది మనం ఏ మతం వాళ్ళు చదివినా అది వారికి సంబంధించింది అన్నట్టుగానే ఉంటుంది. అందుకే మత మౌఢ్యాలన్నీ తీసేస్తే ఇది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. దివ్య జ్ఞానం అన్నది జీవించే విధానమే. అంతే. నా మతం ఎక్కువ, నీ మతం ఎక్కువ అని అనుకున్న సమయాల్లో ఏ మతంతో సంబంధం లేని జీవించే విధానం యొక్క ఆవశ్యకత అవసరం పడింది. అందువలన దివ్య జ్ఞానం అన్నది మానవాళి అంతటికీ వారి అజ్ఞానం నుంచి వాళ్ళందరూ కూడా ఆనంద స్థితికి రావడానికి జ్ఞానం వల్ల మాత్రమే. అందుకనే ఈ పరమ గురువులు ఎవరండి అంటే, వాళ్ళు కూడా ఒకప్పుడు మనలాంటి మనుష్యులే. వాళ్ళు జనన మరణ చక్రంలో పరిపక్వతని పొంది వారికి ఇంకా ఏమి జన్మనెత్తవలసిన అవసరం లేదు. అలాంటి స్థితిలో మోక్షాన్ని పొంది నిర్వాణ స్థితికి వెళ్లకుండా తిరిగి మానవాళి మీద అపార కారుణ్యంతో జన్మించిన వాళ్లే ఈ పరమ గురువులు. అంటే మానవాళి యొక్క ఆక్రందనాన్ని విని వాళ్ళకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని భూమి మీదకి మళ్ళీ మానవ జన్మతో వచ్చిన వాళ్లే ఈ పరమ గురువులు. అందుకని పరమ గురువులు వాళ్ళని యాడెప్ట్స్ అంటాం, అలాగే శ్వేత సోదర బృందం అంటాం, హైరార్కీ అంటాం, ఇలాగా మాస్టర్స్ అంటాం. రకరకాల పేర్లతో వాళ్ళని మనం పిలుస్తాం. ఏ పేరుతో అయినా వాళ్ళకే రిఫరెన్స్ ఇక్కడ. అందుకని మానవాళి యొక్క శ్రేయస్సు కోసం దివ్య జ్ఞాన సమాజం ఏర్పరచబడింది. తర్వాత ఈ సమాజానికి మొట్టమొదట న్యూయార్క్ నగరంలో ఉన్న, ఆ తర్వాత భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఫీల్ అయి మహాత్ముల యొక్క సందేశంతో భారతదేశం రావడం. భారతదేశం రాగానే వచ్చేటప్పుడండి ఆ ఓడలో ఈ కొస నుంచి ఆ కొసకి ఎలా అయితే ఒక బాల్ ఈ గోడ నుంచి ఆ గోడకి వెళ్తుందో అలాగ వాళ్ళ బుర్రలు కొట్టుకున్నంత పెద్ద తుఫాను. 7-8 రోజుల పాటు ఆ తుఫాన్లో నిద్ర లేక, ఆహారం లేక, బతుకుతామో లేదో తెలియనంత పెద్ద తుఫాను ఓడలో వచ్చేటప్పుడు వచ్చింది. ఆ సమయంలో కూడా అక్కడి వాళ్ళందరికీ మేడం బ్లవెట్స్కి ఏం చెప్పారంటే, కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నీ ఉంటాయి, ఏమి జరగాలో అది జరుగుతుంది. అంటే ఏది కూడా సడన్ గా జరగటం లేదు. అందుకని ఎవరు కూడా ఏమీ అధైర్యపడవద్దని చెప్తారు. అలాంటి స్థితిలో భారతదేశం ఏదో రకంగా చేరుకుని భారతదేశ నేలకి మేడం బ్లవెట్స్కీ గారు, కల్నల్ ఆల్కాట్ గారు నమస్కరించారు. ఎందుకంటే ఇంత హైలీ స్పిరిచువల్ ల్యాండ్ అని. ఇన్నేళ్ల తర్వాత సూర్యుడు అంటే మనకు అలవాటైపోయింది ఇక్కడ వేడి సూర్యుడు. వాళ్ళు సూర్యుడిని ఎప్పుడో గాని చూడరు, ఆ ఎండని ఎప్పుడో గాని చూడరు గనక నిరంతరం సూర్యుడు ఉన్నటువంటి ఇలాంటి మహత్తరమైన భారతదేశానికి వచ్చామని వాళ్ళు ఎంతో ఆనందించారు. ఎవరెవరో కొంతమంది భారతీయులలో లోపాలు చెప్పినా వాళ్ళకేం పెద్దగా అనిపించలేదుట. ఇక్కడ ఉన్నటువంటి ఆ వార్మ్ వెల్కమ్ వాళ్ళందరూ ఎంతో చక్కగా రిసీవ్ చేసుకోవడం. ఆ విధంగా భారతదేశానికి భాష రాదు, కానీ ఆ కాలంలో ఏరోప్లేన్స్ లేవు, ట్రైన్స్ లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు, రిక్షాలు లేవు. అలాంటి సమయంలో ఆల్కాట్ గారి దివ్య జ్ఞాన వ్యాప్తికి, ఈ దివ్య జ్ఞానం గొప్ప గయనం అని ఆ వ్యాప్తికి ఎంతో కృషి చేశారండి. అప్పుడు ఆయన ఒక గుర్రపు బగ్గిని నిర్మించుకుని, ఆయన ఆజానుబాహుడు, అందులో ఆయన శరీరం పట్టేది కాదు, అయినా కూడా ఆయనేనో ఏవో అవసరమైన కొన్ని వస్తువులు తీసుకుని అడవిలో రాత్రి ఉండవలసి వస్తే అడవిలోనే ఉండి, ఆనాడు నిద్ర ఉండకపోయినా, ఆహారం ఉండకపోయినా అలాగే ఆయన ప్రయాణించి ఎన్నో చోట్ల దివ్య జ్ఞాన సమాజాలు స్థాపించారు. అలా స్థాపించిన వాటిలో ఆయన ఓడ మీద వచ్చినప్పుడు పివిజి రాజు గారి యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ రిసీవ్ చేసుకుని విజయనగరం కూడా తీసుకొచ్చి, విజయనగరము మిగతా ఎన్నో చోట్ల ఆల్కాట్ గారి చేతనే స్థాపించబడ్డాయండి దివ్య జ్ఞాన సమాజాలు. అలాంటి దివ్య జ్ఞాన సమాజ కృషికి ఆల్కాట్ గారు చేసిన కృషితో చూస్తే మనదేమీ లేదు.
మేడం బ్లెవెట్స్కి, కల్నల్ ఆల్కాట్ గారు దివ్య జ్ఞానాన్ని మానవాళికి అందిస్తే, లెడ్బీటర్ గారు, యోగి లెడ్బీటర్ గారు, అనిబిసెంట్ దివ్య జ్ఞాన వ్యాప్తికి చాలా కృషి చేశారు. అంటే దివ్య జ్ఞానం అనేది అమోఘమైనటువంటి, చాలా అంటే ఆ కాలంలో జ్ఞానులకి మాత్రమే, ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళు ఇందులో మెంబర్ అవుతూ ఉండేవారు. శ్రద్ధ, భక్తి, అలాగనే దీంట్లో ఉన్నవి చాలా ఆనెస్టీతో పాటిస్తూ ఉండేవారు. అలాగా అంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇక్కడ మనం చూడండి, మెంబర్స్ ని పెంచేసుకుందామని ఆలోచించట్లేదు, క్వాలిటేటివ్ మెంబర్స్ కావాలని మనం ఆలోచిస్తాం. అందుకే సభ్యులు అవుతామంటే ఓహో సంతోషం వచ్చింది అనరు. అందులో మనం చాలా రకాలు, వీళ్ళు ఫిట్టా కాదా అని నిజంగా జ్ఞాన తపనతో వస్తున్నారా లేకపోతే ఎందుకని మనం చూస్తామండి. అలాంటి అమోఘమైన దివ్య జ్ఞాన సమాజం అన్నది ఆ మే- అక్కడ న్యూయార్క్ నగరంలో స్థాపించబడి, భారతదేశం వచ్చాక మొదట బొంబాయిలో, ఆ తర్వాత ఆ, చెన్నైకి వచ్చేసరికి వాళ్ళకి సందేశం వస్తుంది, ఇదే కరెక్ట్ ప్లేస్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ కని. అప్పుడు ఆ సందేశం ప్రకారం మేడం బ్లవెట్స్కీ గారు, ఆల్కాట్ గారు చెన్నై నగరంలో అడయార్లో అంతర్జాతీయ కేంద్రాన్ని, దివ్య జ్ఞాన కేంద్రాన్ని మా నిర్మించడం, అంటే అక్కడికి షిఫ్ట్ చేశారనమాట. అందుకని అంటే బికాస్, ఎందుకు అంటే భారతదేశం ఆధ్యాత్మికంగా బాగా చార్జ్ అయినటువంటి దేశం అని. అందుకనే భారతదేశంలోనే అడయార్లో ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ ఇప్పటికీ ఉన్నదండి. అది దివ్య జ్ఞానం యొక్క, అంటే సమాజంలో మొట్టమొదటిగా మనకి ఆ న్యూయార్క్ నగరం నుంచి భారతదేశానికి రావడం. అలాగనే మేడం బ్లవెట్స్కి ఏంటంటే ఒకసారి ఏమనిపించింది, ఆమె సిద్ధులు అవి ప్రకటిస్తూ ఉంటే ఆమెకు ఎవరో సందేశం ఇచ్చారు, ఈ సిద్ధులే దివ్య జ్ఞానం అనుకుంటారని. అందుకని ఆవిడ సిద్ధులు ప్రకటించడం, అప్పుడు ప్రదర్శించడం మానేశారు. అయినా కూడా ఆమె ఒక గ్రంథం కూడా రాశారు, సిద్ధులు వేరు ఆత్మజ్ఞానం వేరు. ఆత్మ విద్య, మహావిద్య, అలా తంత్ర విద్య, మంత్ర విద్య, ఇలాగా గొప్ప విద్యలు ఉన్నాయి, అన్నిటికంటే గొప్ప విద్య ఆత్మ విద్య అని. అందుకని దివ్య జ్ఞానం ద్వారా మనం ఏమిటి తెలుసుకుంటున్నామంటే ఆత్మతత్వం వైపు వెళ్ళడం. అలాగే మనకి ఈ శరీరాలన్నీ ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరమైనటువంటి పదార్థాలతో తయారు చేయబడ్డాయని, ఆ ఒకదాని నుంచి ఒకదానికి మనం, అంటే మరణానంతరం కూడా ఆ రకంగానే ప్రయాణం జరుగుతుందని, ఇలాంటివన్నీ కూడా మనకి దివ్యజ్ఞాన సమాజంలో ఉన్నాయి. అయితే ఈనాడు ఒక్కసారిగా మనం దివ్యజ్ఞాన సమాజం చెప్పినటువంటి ఆ సిద్ధాంతాలని ఒక్కసారి మనం చూద్దామండి. అందులో కర్మ సిద్ధాంతము అనేది ఒకటి. ఇప్పుడు లక్ష్మి గారు, కొంతసేపట్లో జూమ్ అయిపోతుంది. చెప్పండి. మరో 5 మినిట్స్ లో జూమ్ ఫస్ట్ సెషన్ కంక్లూడ్ అవుతుందండి. మరో త్రీ 5 మినిట్స్, మినిట్స్ లోనే మరొక ఫైవ్ అయిపోతుంది. మినిట్స్ సరే, ఏదైనా సరే ఏం, విషయం కొద్దిగా. మళ్ళీ జూమ్ ఓపెన్ చేయండి, జూమ్ అయిపోగానే. ఇది అందుకని రీజాయిన్ అవ్వాలి అందరూ. అవుతారు. అది అయితే ఏమిటండి ఇక్కడ మనకి ప్రత్యేకంగా అంటే, మానవాళి శ్రేయస్సు అన్నది కేవలంగా తాను అప్లిఫ్ట్ అవుతూ ఇతరులందరినీ అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఇది అది చూడడానికి ఏమిటండి, ఆ వ్యక్తిగతంగా ఏమీ చేయట్లేదా అంటే అందులో చాలా మర్మం ఉన్నది. ఎప్పుడైతే మానవాళి శ్రేయస్సు కోసం పరోపకార పారిణతతో ఉంటామో, అన్ని మతాలు అదే చెప్తున్నాయి. ఈవెన్ వ్యాసుడు కూడా అష్టాదశ పురాణాలు రాశాక రెండే రెండు వాక్యాలు చెప్పాయి. ఏమిటండి ఎసెన్స్ అంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారం చేస్తేనే మనం ఉన్న పుణ్యం వస్తుంది. ఇక్కడ పుణ్యము అంటే ఉన్నత స్థాయికి వెళ్తామని. అందుకని ఇతరుల్ని బాధిస్తే చాలా పాపం వస్తుందని. అదే విధంగా మనం ఆ బుద్ధిజంలో గాని, ఈవెన్ ఇస్లాంలో గాని హెల్ప్ అదర్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళ దాంట్లో ఇంత శాతం అని వాళ్ళు ఇవ్వకపోతే దానం మసీదుకి కూడా రానివ్వరు. అంటే దానం అన్న గుణానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. తన ఇన్కమ్ లో
కొంత శాతం. అదే విధంగా మిగతా మతాల్లో కూడా ఇదంతా ఏంటంటే తాను బతకడమే కాదు అందరినీ కూడా బతికేటట్టుగా జ్ఞానవంతులుగా చేయడమే మన యొక్క కర్తవ్యం. అంటే ఆ అప్లిఫ్టింగ్ అదర్స్ అనే దాన్ని చాలా ప్రాముఖ్యత దివ్యజ్ఞాన సమాజంలో ఉన్నది. ఇప్పుడు మనకి 5 minutes లో జూమ్ అయిపోతుంది. ఆ దీనికి ఇది అయిపోయాక నే కొంతసేపు అయ్యాక మీరు ఏదైనా సరే ప్రశ్నలు అడగొచ్చండి. అందుకని నేను ఇంకొక 10 minutes తర్వాత మీకు దీంతో పాటుగా మనందరికీ కూడా తెలుగు ఫెడరేషన్ సభలు అన్నవి నెల్లూరు జిల్లాలో జరుగుతాయి ఈ ఈ ఏడాది. అది ప్రతి ఏడాది కూడా మొత్తం అన్ని లాడ్జెస్ లో తెలుగు ఫెడరేషన్ లో ఉన్నవాళ్ళు అందులో అటెండ్ అయ్యి అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉపన్యాసాలు వాటన్నిటి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుని, ఇది ఒక విషయం అండి అందరూ అటెండ్ అవ్వాల్సినది, అన్ని లాడ్జిల వాళ్ళు అక్కడికి వస్తే చాలా బాగుంటుందని. అందువల్లనే ప్రతి ఒక్కరి కూడా ఆ జ్ఞానాన్ని పొంది వాళ్ళని వాళ్ళు ఉన్నత స్థాయికి తెచ్చుకోవడానికి ప్రయత్నించడానికే దివ్యజ్ఞాన సమాజం ఏడాదికి ఒకసారి ఇలాంటి సభలు నిర్వహిస్తోంది. వాళ్ళు కూడా ఎంతో ఎవరైతే నిర్వహిస్తున్నారో సార్ నెల్లూరి వాళ్ళు వాళ్ళు ఎంతో శ్రమకి వచ్చి అందరూ ఉన్నత స్థాయికి జ్ఞానవంతులు అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు కనుక అందరూ ఆ సభలకి వెళ్ళి జయప్రదం చేస్తే బాగుంటుంది. ఎప్పుడు తక్కువ మందే కాకుండా ఇందులో ఉన్న సభ్యులందరూ దానికి అటెండ్ అవుతే చాలా మంచిది అని ఈ ఏడాది 21, 22, 23 తారీఖుల్లో నెల్లూరులో ఆ సభలు జరగబోతున్నాయి. అందరూ కూడా అక్కడ అటెండ్ అవి ఆ జ్ఞానాన్ని పొందాలని నా ఉద్దేశం అండి. అయితే ఇలాంటి దివ్య